హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ 100 ఫాలోవర్స్. నా కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నలుగురిని ఫాలో చేయమని చెప్పండి. ఈ రోజు మన టాపిక్ వచ్చేసేసి ఫస్ట్ ఎయిడ్ ఫర్ స్నేక్ బైట్. చాలా మందికి ఫస్ట్ ఎయిడ్స్ అనేవి తెలియక గాబరా గిబరగా అయిపోయి హార్ట్ రేట్ అనేది పెంచేసుకుంటూ ఉంటారు. ఈ రోజు మనం ఫస్ట్ ఎయిడ్ ఫర్ స్నేక్ బైట్ ని చూసేద్దాము. 7 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి పేషెంట్ ని కామ్ డౌన్ చేయాలి. మీరు టెన్షన్ పడిపోయి పేషెంట్ ని కూడా టెన్షన్ పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల హార్ట్ రేట్ పెరిగిపోయి ఇమీడియట్ గా ఆ విషయం అనేది బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ శాతం ఉంటుంది. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసేసి సేమ్ అక్కడ ఏమైనా స్నేక్ ఏమైనా ఉంటే కనుక అక్కడే పేషెంట్ ని ఉంచకండి, వేరే ప్లేస్ కి చేంజ్ చేయండి. అలాగే మీరు స్నేక్ వెనకాల వెళ్ళిపోకండి. ఎందుకంటే ఇక్కడ పేషెంట్ ని వదిలేశారనుకోండి, పేషెంట్ పరిస్థితి ఏం కాను, మీరు స్నేక్ వెనకాల వెళ్ళిపోతే సెకండ్ అది. థర్డ్ వన్ వచ్చేసేసి ఏవైనా టైగా కట్టేసినట్టుగా బ్యాంగిల్స్ కానీ ఏవైనా రింగ్స్ కానీ ఉంటే కనుక ఫస్ట్ అవి రిమూవ్ చేసేయండి. ఫోర్త్ స్టెప్ వచ్చేసేసి పేషెంట్ని నుంచొని పెట్టకుండా పడుకొని ఉంచేలాగా ఉంచండి. లైంగ్ డౌన్ పొజిషన్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఎక్కడైతే కనుక బిటన్ ఏరియా ఉంటుందో ఆ ఏరియా అనేది హార్ట్ లెవెల్ కంటే తక్కువలో ఉండాలి. అందుకని చెప్పేసి లైంగ్ డౌన్ పొజిషన్ ఇస్ ద బెస్ట్ పొజిషన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసేసి అక్కడ ఎక్కడైతే కనుక కరిచిందో అక్కడ నీట్గా క్లీన్ వాటర్తో వాష్ చేసేయండి, మరీ రబ్ చేసేయద్దు. ఇంకొక సిక్స్త్ స్టెప్ వచ్చేసేసి మీరు ఆయిల్ కానీ పసుపు కానీ చిల్లీ పౌడర్ కానీ లేకపోతే కాఫీ పౌడర్ కానీ అప్లై చేస్తూ ఉంటారు హాస్పిటల్కి వెళ్లకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి మూఢనమ్మకాలని మానేసేయండి. ఇంకా మీరు చేయకూడని పనులు ఏంటంటే ఇంకొక 7th స్టెప్ చెప్పేస్తాను. 7th స్టెప్ ఏంటంటే ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి. హాస్పిటల్లో యాంటీ స్నేక్ వీనోమ్ అనేది పెడతారన్నమాట. దీనివల్ల విరుగుడు మందిది పాముకి ఈ విరుగుడు మందు పెడితేనే ఆ విషం అనేది విరిగిపోతుంది. కాబట్టి యాంటీ స్నేక్ వీనోమ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. గడిచినా కరవకపోయినా సరే హాస్పిటల్కి అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. ఇంకా మీరు చేయకూడని పనులు ఏంటంటే కొంతమంది విషాన్ని నోటుతో తీస్తారు, అలా తీయొద్దు. ఎక్కడైతే కనుక కరిచిందో అక్కడ కట్ చేస్తూ ఉంటారు, అలా కట్ చేయకూడదు. అలాగే కొంతమంది విషాన్ని మింగేస్తూ ఉంటారు, మీకు పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి కొంతమంది చిల్లీ పౌడర్ పసుపు ఇలాంటి రాస్తూ ఉంటారు, అలాంటివి చేయకండి. మరి కొంతమంది ఏం చేస్తారంటే వైర్ తో గానీ లేకపోతే బ్యాండేజెస్ తో గానీ గట్టిగా టై చేసేస్తూ ఉంటారు. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోయి పూర్తిగా నెక్రోసిస్ అనేది ఫామ్ అవుతుంది. ఇలాంటి అనేవి మీరు చేయొద్దు. మీరు సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. సిమ్టమ్స్ అంటే ఎలాంటి సిమ్టమ్స్, డేంజరస్ సిమ్టమ్స్ ఏంటంటే ఆవేశం రావడం కానీ, బాగా కాలు వాపు రావడం, ఎక్కడైతే కరిచిందో అక్కడ వాపు రావడం కానీ, నత్తిగా మాట రావడం కానీ, లేకపోతే గనక కళ్ళు ఇలాగా వాలిపోతున్నట్టుగా ఉండడం కానీ, ఇలాంటి జరిగితే కనుక అది డేంజరస్ సైన్స్ అనే చెప్పాలి. ఇమీడియట్ గా మీరు హాస్పిటల్ తీసుకెళ్లి యాంటీ స్నేక్ వీనోమ్ అనేది ఎక్కించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి